నమస్తే. హిందూ సనాతన ధర్మంలో పూజలు, వ్రతాలు ఒక భాగం. సాధారణంగా ఈ పూజలు, వ్రతాలు మహిళల కోసం ఉద్దేశించినవే. కొన్ని రకాల గ్రహదోషాల కారణంగా వివాహం ఆలస్యం కావడం, సంతానం కలగకపోవడం, ఏ పని తలపెట్టినా ఆటంకాలు రావడం వంటి ఇబ్బందులు తొలగడానికి శాస్త్రం కొన్ని వ్రతాలు, నోములు సూచించింది. అందులో ముఖ్యమైనది కామాక్షి వ్రతం. ఈ కామాక్షి వ్రతాన్ని ఎలా చేయాలి, ఎవరు చేయాలి, ఫలితాలు ఎలా ఉంటాయి అనే ఆసక్తికర విషయాలు ఇప్పుడు చూద్దాం. స్వయంగా హయగ్రీవ స్వామి అగస్త్య మహామునికి ఈ కామాక్షి వ్రతం గురించి వివరించారు అని బ్రహ్మాండ పురాణంలో వివరించి ఉంది. శ్రీ కామాక్షి అమ్మవారి 16 శుక్రవారాల దీపపు పూజ అత్యంత శక్తివంతమైంది. వివాహం కానివారు, సంతానం కోరుకునేవారు, తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురయ్యేవారు ఈ వ్రతాన్ని ఆచరించడం వలన అభీష్ట సిద్ధి కలుగుతుంది అని శాస్త్రం చెబుతోంది. ఈ సందర్భంగా శ్రీ కామాక్షి దేవి 16 శుక్రవారాల వ్రతం గురించి విపులంగా తెలుసుకుందాం. ఈ పూజలో ఒక ప్రత్యేక నియమం ఉంది. అదేంటి అంటే, మొదటి శుక్రవారం ఒక దీపంతో మొదలుపెట్టి ప్రతి వారం ఆ దీపం పెంచుకుంటూ 16వ శుక్రవారం నాటికి 16 దీపాలు వెలిగించాలి. దీపాలు వెలిగించడానికి బియ్యం పిండి, బెల్లం, నెయ్యితో తయారు చేసిన పిండి దీపాలు వాడడం అత్యంత శ్రేష్టం. వీలు కాని వారు మట్టి ప్రమిదలు కూడా వాడవచ్చు. మొదటి వారం పూజ మొదలు పెట్టేటప్పుడు మీ కోరికను మనస్సులో గట్టిగా సంకల్పించుకోవాలి. పూజ పూర్తయ్యాక అమ్మవారికి ఇష్టమైన పులిహోర, పాయసం లేదా చక్కెర పొంగలి నివేదించాలి. బ్రహ్మాండ పురాణంలో శ్రీ కామాక్షిదేవి 16 శుక్రవారాల పూజ గురించిన ప్రస్తావన ఉంది. సాక్షాత్తు అగస్త్య మహాముని తన భార్య అయిన లోపాముద్రకు ఈ వ్రత మహిమను వివరించారు. పూర్వం పరమశివుడిని భర్తగా పొందడం కోసం పార్వతీదేవి కాంచీపురంలో ఏకాంబరేశ్వరుడిని ప్రతిష్ఠించి 16 వారాల పాటు కఠినమైన దీక్షతో అమ్మవారి రూపంలోనే పూజ చేసింది అని చెబుతారు. అందుకే దీనిని కామాక్షి వ్రతం అంటారు. ఈ వ్రతం ప్రారంభించడానికి ఒక శుభ ముహూర్తాన్ని నిర్ణయించుకోవాలి. ఈ వ్రతం ప్రారంభించడానికి శ్రావణ, మాఘ, కార్తీక మాసాలు ఉత్తమం. ఈ మాసాలలో వచ్చే మొదటి శుక్రవారం రోజు ఈ వ్రతాన్ని ప్రారంభించడం శ్రేష్టం. అలా కుదరని పక్షంలో వేరే మాసాలలో శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం మొదలు పెట్టవచ్చు. కామాక్షి వ్రతంలో దీపాల కోసం బియ్యం పిండి, బెల్లం కలిపి చేసిన పిండి ప్రమిదలు వాడడం కీలకం. మొదటి వారం ఒక దీపంతో మొదలుపెట్టి దీపాల సంఖ్యను పెంచుకుంటూ 16వ వారానికి వచ్చేసరికి 16 దీపాలు వెలిగించాలి. ఒక్కొక్క దీపంలో 2 ఒత్తులు వేసి వెలిగించాలి. శుక్రవారం రోజు ఉదయాన్నే తలస్నానం చేసి కామాక్షిదేవి చిత్రపటాన్ని గంధం, కుంకుమలతో అలంకరించుకోవాలి. తరువాత మల్లెలు, చేమంతులు, సంపెంగ పూలతో అమ్మవారిని చక్కగా అలంకరించాలి. అనంతరం ముందుగా సిద్ధం చేసుకున్న పిండి దీపంలో 2 ఒత్తులు వేసి ఆవు నెయ్యి పోసి దీపారాధన చేయాలి. దీపాన్ని కుంకుమ అక్షింతలతో అలంకరించాలి. సాంబ్రాణి ధూపం వెయ్యాలి. తరువాత అక్షింతలు వేస్తూ అష్టోత్తర శతనామాలతో అమ్మవారిని అర్చించాలి. పూజ ముగించే ముందు కనకధారా స్తోత్రం పఠించి కామాక్షి వ్రత కథను చదువుకోవడం వల్ల సంపూర్ణ ఫలితం దక్కుతుంది. పూజ పూర్తయ్యాక అమ్మవారికి ప్రీతికరమైన పాయసం, చలిమిడి, వడపప్పు, పానకం వంటి ప్రసాదాలు నివేదించాలి. ఇలా 16 వారాలు వ్రతం ఆచరించాక చివరి వారం ఉద్యాపన చేసుకోవాలి. ఉద్యాపన రోజు పూజ పూర్తయ్యాక కనీసం 5 లేదా 9, కుదిరితే 16 మంది ముత్తైదువులను ఇంటికి పిలిచి వారి పాదాలకు పసుపు, పారాణి రాసి భోజనం పెట్టాలి. తర్వాత బొట్టు పెట్టి తాంబూలం ఇవ్వాలి. తాంబూలంలో చీర, జాకెట్టు ముక్క, తమలపాకులు, 2 పండ్లు, గాజులు, పసుపు, కుంకుమ, దక్షిణలతో పాటు అమ్మవారికి పెట్టిన ప్రసాదాన్ని వాయినంగా ఇవ్వాలి. సాధారణంగా పూజ అనగానే సూర్యోదయంతో కానీ బ్రహ్మీ ముహూర్తంతో కానీ చేయాలి అని అంటారు. కానీ కామాక్షిదేవి 16 వారాల వ్రతం మాత్రం సూర్యాస్తమయం సమయంలో ప్రదోషం వేళ చేయడం అత్యంత శ్రేష్టమని శాస్త్రం చెబుతోంది. లక్ష్మీదేవి, కామాక్షిదేవి సంధ్యా సమయంలో మన ఇంట్లోకి ప్రవేశిస్తారు అని నమ్మకం. ఈ సమయంలో పిండి దీపాలు వెలిగిస్తే అమ్మవారి అనుగ్రహం త్వరగా లభిస్తుంది అని విశ్వాసం. అయితే మొదటి రోజు ఉదయం చేసి మిగిలిన రోజులు సాయంత్రం చేస్తే కుదరదు. 16 వారాలు ఒకే సమయంలో పూజ చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు దక్కుతాయి. కామాక్షిదేవి వ్రతం ఆచరించేవారు కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలి. పూజ చేసే శుక్రవారాలలో ఉదయం నుండి పూజ పూర్తయ్యే వరకు ఉపవాసం ఉండాలి.
పూజ పూర్తయ్యాక ఉల్లి వెల్లుల్లి లేని సాత్విక ఆహారాన్ని తీసుకోవచ్చు. పూజ చేసే రోజుల్లో బ్రహ్మచర్యం పాటించాలి. మధ్యలో ఏవైనా అవాంతరాలు వస్తే ఆ వారాన్ని విడిచిపెట్టి మరో వారం పూజ చేసుకోవాలి. వీలైనంత వరకు 16 వారాల పాటు ఒకే ప్రదేశంలో ఉండి పూజ చేయడం ఉత్తమం. పూర్వం అగస్త్య మహాముని లోక కళ్యాణం కోసం శ్రీ విద్యా రహస్యాలను తెలుసుకోవాలి అని హయగ్రీవ స్వామిని ప్రార్థించారు. అప్పుడు హయగ్రీవ స్వామి అగస్త్యుడికి ఈ కామాక్షి వ్రతం గురించి వివరించారు. ఒకప్పుడు పార్వతీదేవి పరమశివుడిని వివాహం చేసుకోవాలి అని కోరుకుంది. అప్పుడు ఆమె కాంచీపురంలోని నదీ తీరానికి చేరుకుని ఇసుకతో ఒక లింగాన్ని ప్రతిష్ఠించి తపస్సు ప్రారంభించింది. అప్పుడు శివుడు ఆమెను పరీక్షించడానికి తన శిరస్సున ఉన్న గంగను ఆ సైకత లింగం పైకి ప్రవహింపచేస్తాడు. ఆ వరదలో లింగం కొట్టుకుపోతుందేమోనని భయపడి పార్వతీదేవి ఆ లింగాన్ని గట్టిగా ఆలింగనం చేసుకుంది. అందుకే ఈ లింగాన్ని ఆలింగనమూర్తి అంటారు. పార్వతీదేవి కఠినమైన దీక్షను 16 వారాల పాటు ఆమె చేసిన దీపారాధనను చూసి పరమశివుడు ప్రసన్నమయ్యాడు. ఆమె కళ్ళల్లో తనపై ఉన్న ప్రేమను చూసి ఆమెకు కామాక్షి అని నామకరణం చేసి ఆమెను వివాహం చేసుకున్నాడు. అందుకే ఈ 16 వారాల వ్రతాన్ని ఎవరు చేసినా వారికి మనసుకు నచ్చిన వారు భర్తగా వస్తారు అని, భార్యాభర్తల మధ్య అన్యోన్య దాంపత్యం కలుగుతుంది అని పురాణాలు చెబుతున్నాయి. మహిమాన్వితమైన ఈ కామాక్షి వ్రతం చేయడం వల్ల అవివాహితులకు వివాహ ప్రాప్తి, సంతాన భాగ్యం, కుటుంబంలో సుఖశాంతులు కలుగుతాయి. అంతేకాదు ఈ వ్రతాన్ని ఆచరించిన వారు ఏ పని చేసినా విజయాన్ని పొందుతారు అని శాస్త్రవచనం. ముఖ్యంగా పెళ్లి ఆలస్యమవుతున్న వారు, సంతానం కోసం ఎదురు చూస్తున్న వారు అమ్మవారిపై పూర్తి నమ్మకంతో ఈ పూజ చేస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి.